హలో అండి అందరికీ. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, కిరాయికి ఇస్తే బాత్రూమ్ అంతా గలీజ్ చేశారనేసి. ఇప్పుడు ఇదంతా మాకు అనవసరపు ఖర్చు అండి. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, దానికి ఇమ్మీడియట్ గా ఒక కామెంట్ పెట్టారు, అలాంటప్పుడు మీరు ఇల్లు కిరాయికి ఇచ్చుకోకుండా ఖాళీగా పెట్టుకోవాల్సింది అనేసి. అంటే ఇలా అందరము అనుకుంటూ పోతే మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతాయండి? ఇల్లు అయితే ముందు మనమే కదా ఉండేది. ఆ మాట చెప్పినా కూడా జనాలకు కోపం వస్తుంది. ఊరికేనే వస్తారా అండి? ఇప్పుడు మనకి వాళ్ళు పని చేయడానికి ఇప్పుడు ప్లంబర్ ఖర్చు ఎంత అయిందని, మాకు కుండీకి టైల్స్ కి అలాగే పెయింట్ వేపియడం చాలా ఖర్చు అయిందండి. ఇప్పుడు అదంతా టైల్స్ పీకిచ్చేసి కొత్త వేస్తున్నాము. ఇది 3 రోజుల పని అండి. ఈ రోజు మొత్తం టైల్స్ పగలగొట్టేసి పైపులన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి రేపు టైల్స్ వేపిస్తారు. మేము టైల్స్ షాప్ కి వచ్చామండి. మనకు కావాల్సిన టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, అలాగే కుండి కూడా సెలెక్ట్ చేసుకున్నాము. ఇంటికి తీసుకొచ్చి పెట్టేసామండి మేము. రేపు టైల్స్ అతను వచ్చి టైల్స్ వేసేస్తాడు. చూసారా, టైల్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. 2 days తర్వాత కుండి కూర్చోబెడుతున్నారు. వెస్టర్న్ టాయిలెట్ పెట్టామండి. ప్లంబర్ ఫిట్ చేస్తున్నారు చూడండి. పెట్టిన తర్వాత చాలా నీట్గా కొత్తగా వచ్చింది. మళ్ళీ ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేపియాలి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి, క్లీన్ చేపించేది. పార్కింగ్లో కూడా చూడండి, ఇక్కడ ఒక పైప్ పగలగొట్టేశారు. ఇంటి ఓనర్స్ లేకపోతే ఇంత అజాగ్రత్తగా ఉంటారా అండి ఇంట్లో కిరాయికున్న వాళ్ళు? ప్రస్తుతానికైతే ఎంసీల్ పెట్టిస్తున్నామండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము.